హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డే 23 ఈవినింగ్ మన టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీడియో డిఎస్సి మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితము, సైన్స్, సోషల్ సంబంధించి కరికులం టెక్స్ట్ బుక్ ప్లానింగ్, అంటే గణితంలో కరికులం టెక్స్ట్ బుక్ ప్లానింగ్, సైన్స్లో కరికులం టెక్స్ట్ బుక్ ప్లానింగ్, సోషల్లో కరికులం టెక్స్ట్ బుక్ ప్లానింగ్ సంబంధించి మెథడ్స్ బిట్స్ అన్ని ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది 25 వరకు. ఈ బిట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో ఒకటైనా రెండైనా డిఎస్సిలో రావచ్చు. ఈ బిట్లన్నీ కూడా డిఎస్సి రిలేటెడ్గా ఉంటాయి, మిస్ అవ్వద్దు ఏవి కూడా. లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఒకటవది, పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం అని నిర్వచించినది లేంగ్, బేకన్, వెబ్స్టర్, యంగ్. ఇలానే క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ముందుగా మీరన్నీ క్వశ్చన్లకి ఆన్సర్ల దగ్గర రాసుకుంటే లాస్ట్ రివీల్ చేయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్నొచ్చి కూడా తెలుస్తుంది. అవి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. రెండవది, పాఠ్యపుస్తకాల తయారీలో ముందు మాట అనేది విద్యా సంబంధమైనది, విషయ సంబంధమైనది, భౌతిక సంబంధమైనది ఏదీ కాదు. మూడవది, విద్యార్థులు లక్ష్యాన్ని సాధించుటకు, విద్యానుభవాలు కలిగించుటకు, అనువైన ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఉపయోగపడే కృత్యాలు కలిగి ఉండేది యూనిట్ అని నిర్వచించినది రైబర్న్, బోసింగ్, లేంగ్, ప్రెస్టన్. నాలుగవది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించని విద్యా ప్రమాణం ఏది? విషయావగాహన, ప్రశ్నించుట, పరికల్పన చేయుట, సమాచార సేకరణ, ప్రాజెక్టు పని ఏదీ కాదు. ఐదవది, విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఎన్ని? 4, 5, 6, 7. నెక్స్ట్ బిట్ ఆరవది, గణితంలో గల విద్యా ప్రమాణాలు ఎన్ని? 5, 6, 4, 7. ఏడవది, పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులో ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం అని చెప్పినది లాంగ్, బేకన్, ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ, ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ బిట్ ఎనిమిదవది, విద్యార్థులు సొంతంగా సాధించాల్సిన పాఠ్యపుస్తకంలో ఇవి చేయండి కృత్యాలు ఎలా చేయించాలి? వ్యక్తిగతంగా, జట్టు కృత్యంగా, పూర్తి తరగతి కృత్యంగా, ఏ లేదా బి. తొమ్మిదవది, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని? 4, 5, 6, 7. నెక్స్ట్ బిట్ పదవది, ఏ నెలలో ఏ యూనిట్ లేదా ఏ పాఠం బోధించాలో తెలిపే ప్రణాళిక? వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, పైవన్నీ. 11వది, ఈయన ప్రకారం రోజువారీ పాఠ్యపథకంలో లక్ష్యాలు నిర్వచించడం, విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడం, పద్ధతిని విధానాన్ని నిశ్చయించడం ఇముడి ఉంటాయి. లెస్టర్ బి శాండ్స్, బేకన్, బైనింగ్ అండ్ బైనింగ్, యంగ్. నెక్స్ట్ బిట్ 12వది, సూక్ష్మ బోధనా విధానాన్ని 1960లో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో క్రింది ఎవరు రూపొందించారు? డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ బుష్, కీత్ ఎక్సన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. 13వది, మన దేశంలో బరోడాలో గల ఏ కేంద్రంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగాయి? సిఏబిఈ, సిఐఎస్ఈ, సిసిఆర్టీ, సిఐఈటి. 14వది, భారతీయ విద్యావేత్త బికే పాసి గారు సూక్ష్మ బోధనలో ఎన్ని బోధనా నైపుణ్యాలు ప్రతిపాదించారు? 10, 13, 8, 9. 15వది, ఏకైక ప్రపంచ భాష గణితమే అని నిర్వచించినది అనటోల్ ఫ్రాన్స్, నాథనియల్ వెస్ట్, లేంగ్, యూరిపిడిస్. 16వది, కరిరే అనే లాటిన్ భాషా పదానికి అర్థం కోర్స్ టు చేంజ్, కోర్స్ టు మూవ్, కోర్స్ టు స్టడీ, కోర్స్ టు రన్. 17వది, విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడిన విద్యా ప్రణాళిక పద్ధతి, ప్రకరణాల పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, ఏ అండ్ బి. నెక్స్ట్ బిట్ 18వది, కుంతల ఉపగమం అని దేనిని అంటారు? ఏకకేంద్ర పద్ధతి, సర్పిల విధానం, శీర్షికా పద్ధతి, ఏ మరియు సి. 19వది, థామస్ డిల్ వర్త్చే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం ఎప్పుడు రాయబడింది? 1790, 1793, 1795, 1797. నెక్స్ట్ బిట్ 20వది, హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా ఉపాధ్యాయుడు ఎన్ని పాయింట్ల స్కేలు ఆధారంగా పాఠ్య గ్రంథాన్ని మదింపు చేస్తారు? 100, 300, 500, 1000. 21వది, వాగెల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనంలో ప్రతి ముఖ్యాంశానికి ఎన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి? 2, 3, 4, 10. నెక్స్ట్ బిట్ 22వది, వాగెల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనంలో గల ముఖ్య అంశాలు ఎన్ని? 5, 10, 15, 20. 23వది, విజ్ఞాన శాస్త్రం కరికులంలో కళాత్మక కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసి రసాత్మక దృష్టిని, రసాత్మక అభినందనను పెంపొందించాలని సూచించినది కొటారి కమిషన్,
సెకండరీ విద్యా కమిషన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, NEP 1986. 24వది ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీ లాంటి వారు. పిల్లల అభ్యసనానికి, పరిజ్ఞానానికి అతనే ఆధారం. వారిలో సృజనాత్మకత మేల్కొల్పే ఆదర్శమూర్తి పాత్ర పోషించాల్సింది తనే అని నిర్వచించినది గాంధీజీ. కొఠారి DS, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్. 25వది లాస్ట్ బిట్. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చే సంస్థలు SCERT, SIET, A&B, DIET. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. ఈ 25 బిట్ల యొక్క ఆన్సర్లు ఇక లేట్ చేయకుండా చూద్దాం. 1వది పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ C, వెబస్టర్. నిర్వచనం ప్రకారం పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరము, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం అని నిర్వచించారు. 2వది పాఠ్యపుస్తకాల తయారీలో ముందు మాట అనేది. ఆన్సర్ ఆప్షన్ C, భౌతిక సంబంధమైనది. ముందు మాట, పీఠిక ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనవి. 3వది విద్యార్థుల లక్ష్యాన్ని సాధించటకు, విద్యానుభవాలు కలిగించటకు, అనుభవమైన ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఉపయోగపడే కృత్యాలు కలిగి ఉండేదే యూనిట్ అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ B, బోసింగ్. యూనిట్ గురించి ఈ నిర్వచనం బోసింగ్ గారు ఇచ్చారు. 4వది జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ B, ప్రశ్నించుట, పరికల్పన చేయుట. ఇది భావావేశ రంగానికి సంబంధించిన విద్యా ప్రమాణము. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది కాదు. 5వది విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ D, 7. సైన్స్కి విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 7. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా సాధించాల్సిన విద్యా ప్రమాణాలు 7. ఆన్సర్ ఆప్షన్ D. 6వది గణితంలో గల విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ A, 5. గణితంలో గల విద్యా ప్రమాణాలు 5. సైన్స్లో అయితే 7, గణితంలో అయితే 5. 7వది పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులో ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ C, ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ యొక్క నిర్వచనం ఇది పాఠ్యపుస్తకం గురించి. నెక్స్ట్ బిట్ 8వది విద్యార్థులు సొంతంగా సాధించాల్సిన పాఠ్యపుస్తకంలో ఇవి చేయండి కృత్యాలు ఎలా చేయించాలి? ఆన్సర్ ఆప్షన్ D, A లేదా B. అంటే వ్యక్తిగతంగా చేయించవచ్చు లేదా జట్టు కృత్యంగా చేయించవచ్చు. 9వది సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ C, 6. చూడండి, సైన్స్ అయితే 7, మ్యాథ్స్ అయితే 5, సాంఘిక శాస్త్రం అయితే 6. కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సినవి, జతపరచడమైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ 10వది ఏ నెలలో ఏ యూనిట్ లేదా ఏ పాఠం బోధించాలో తెలిపే ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ A, వార్షిక ప్రణాళిక. ఏ నెలలో ఏ యూనిట్ చెప్పాలో చెప్పేది వార్షిక ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ A. 11వది ఈయన ప్రకారం రోజువారీ పాఠ్య పథకంలో లక్ష్యాలు నిర్వచించడము, విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడము, పద్ధతిని విధానం నిశ్చయించడం ఇమిడి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ C, బైనింగ్ అండ్ బైనింగ్. ఇది నిర్వచనం అయినది. 12వది సూక్ష్మ బోధనా విధానాన్ని 1960లో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో క్రింది ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ D, ఆల్ ఆఫ్ ది అబోవ్. డ్వైట్ W. ఎలెన్ మరియు రాబర్ట్ బుష్ మరియు కీత్ ఎక్సన్. 13వది మన దేశంలో బరోడాలో గల ఏ కేంద్రంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ B, CISE, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. CISE అంటే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడ ఉందంటే బరోడాలో. నెక్స్ట్ బిట్ 14వది భారతీయ విద్యావేత్త BK ప్యాసి గారు సూక్ష్మ బోధనలో ఎన్ని బోధనా నైపుణ్యాలు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ B, 13. ఇది చాలాసార్లు DSC టెట్లో అడిగిన బిట్టు. 13 బోధనా నైపుణ్యాలు ప్రతిపాదించారు. ఇది భారతదేశం. 15వది ఏకైక ప్రపంచ భాష గణితమే అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ B, నాథానియల్ వెస్ట్. ఏకైక ప్రపంచ భాష గణితమే అని చెప్పినది నాథానియల్ వెస్ట్. 16వది కరిరే అనే లాటిన్ భాషా పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ D, కోర్స్ టు రన్. కరిరే అనేది లాటిన్ భాషా పదము. 17వది విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడిన విద్యా ప్రణాళిక పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ A, ప్రకరణాల పద్ధతి. ఇది విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. 18 కుంతల ఉపగమం అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ B, సర్పిల విధానాన్ని కుంతల ఉపగమం అని కూడా అంటారు. 19వది థామస్ డిల్ వర్త్ చే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం ఎప్పుడు రాయబడింది? ఆన్సర్ ఆప్షన్ D, 1797. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం 1797లో రాయబడింది. ఇదే మొట్టమొదటి పుస్తకంగా చెప్తారు. నెక్స్ట్ స్కూల్ గురించి అయితే 20వది హంటర్స్ స్కోర్ కార్డు ఆధారంగా ఉపాధ్యాయుడు ఎన్ని పాయింట్ల స్కేల్ ఆధారంగా పాఠ్య గ్రంథాన్ని మదింపు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ D, 1000 పాయింట్ల ఆధారంగా ఉంటాయి. ఇది హంటర్ స్కోర్ కార్డు. 21 వాగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనంలో ప్రతి ముఖ్యాంశానికి ఎన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ A, 2. ప్రతి ముఖ్యాంశానికి 2 స్పెషల్గా ఎడిషనల్గా ప్రత్యేక అంశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ బిట్ 22వది
వాగల్ స్పాట్ చెక్ మూల్యాంకనం గల ముఖ్యాంశాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 10. ముఖ్యాంశాలు అయితే 10 ఉంటాయి. ప్రతి ముఖ్యాంశంలో ఉప ముఖ్యాంశాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి ప్రత్యేకాంశాలు. మొత్తం ప్రత్యేకాంశాలు అయితే 20. 23వది విజ్ఞాన శాస్త్రం కరికులంలో కళాత్మక కార్యక్రమంలో పాల్గొనేట్లు చేసి రసాత్మక దృష్టిని, రసాత్మక అభినందనను పెంపొందించాలని సూచించినది. ఆన్సర్ ఆప్షన్ సి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 24వది ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీలు లాంటి వారు. పిల్లల అభ్యసనానికి, పరిజ్ఞానానికి అతనే ఆధారం. వారిలో సృజనాత్మకత మేల్కొల్పే ఆదర్శమూర్తి పాత్ర పోషించాల్సింది తనే అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ సి అబ్దుల్ కలాం గారు ఈ నిర్వచనం ఇచ్చినది. 25 లాస్ట్ బిట్ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ఇచ్చే సంస్థలు. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ఎస్సీఆర్టీ మరియు ఎస్ఐఈటీ. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు గణితము, సైన్స్, సోషల్ సంబంధించి కరికులం, టెక్స్ట్ బుక్, ప్లానింగ్ సంబంధించి టాప్ 25 బిట్స్. మెథడ్స్ బిట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అవి ఎక్కడ మిస్ అవ్వద్దు. ప్లాన్ ప్రకారం అవగాహనతో చదివితే ఎలాంటి బిట్ అయినా మనం చేయగలం. కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే నెక్స్ట్ చదివినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే మెథడ్స్ని రిపిటేషన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే మెథడ్స్ బుక్స్ అన్నీ మీరు ఎక్కడి నుంచి బిట్లు ఇస్తున్నారు మరియు బిట్లు ఇచ్చే బుక్లను పీడిఎఫ్ పెట్టమని అడుగుతున్నారు. నేను తప్పకుండా రేపటి వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ సమ్మర్లో ఉండే హాట్కి ఈ వీడియోస్ కూడా ఎక్కువ చేయడం అవ్వట్లేదు, దయచేసి గమనించండి. రేపైతే కంపల్సరీగా ఆ వీడియో తయారీలో ఉంది, అదైతే రేపు మీకు అప్లోడ్ చేస్తాను. మెథడ్స్ యొక్క పీడిఎఫ్ బుక్స్ లింక్స్ మరియు ఎలా మెథడాలజీ చదవాలి, ఏ కంటెంట్ లేదా ఎక్కడి నుంచి మెథడాలజీలో ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి కూడా రేపు మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.